అయితే మీరు ఏంది ఇదేందని అనుకుంటున్నారా? నేనైతే చెప్తా చూడండి. మా వాళ్ళది నిన్న మొన్న అయితే పెళ్లి అయిపోయింది. ఇలా ఫంక్షన్ హాల్లో రిసెప్షన్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఫంక్షన్ హాల్లో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఎంట్రీ చేశారు. ఇప్పుడు కూడా మనం కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాం. దేంట్లో అయితే మనం కూడా తినడానికి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. అన్నం పెడుతున్నారు. మేము ఈడైతే వచ్చేసినాం, కానీ ఈడైతే ఎవరు లేరు, స్టూళ్ళు కుర్చీలు తప్ప. మా వాళ్ళు అయితే ఒక వ్లాగ్ తీ అన్నారు కాబట్టి ఇది తీసిన. నేనే మర్చిపోయిన వ్లాగ్ తీయడం అయింది. మా వాళ్ళు గుర్తు చేస్తేనే ఇప్పుడు తీస్తున్న వ్లాగు. ఇగో మా వాళ్ళు మొత్తం ఇక్కడ నిలబడిర్రు, వ్లాగ్ తీ అని నాకు కూడా చూపించానని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎవరి పని మీద వాళ్ళు ఉన్నా కానీ అందరం కలిసి అందరం సహాయం చేస్తారు. ఏ ఫంక్షన్ వచ్చినా, పెళ్లి వచ్చినా, మా దేవుడు ఫంక్షన్ వచ్చినా కూడా. తర్వాత అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు, నేను కూడా వడ్డిస్తున్నాను. అన్నం వడ్డించిన తర్వాత మేమైతే తినడానికి అయితే కూర్చున్నాం. మేము కూడా మంచిగానే తిన్నాం. మేము కూడా తిన్న తర్వాత అయితే ఈడ వచ్చి కుర్చీలు అయితే కూర్చున్నాం. చాలా చెమట పడుతుంది. ఏంటంటే స్టేజ్ మీద కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తున్నారు. మేము ఫంక్షన్ అయిన తర్వాత మేమైతే ఛాయ్ హోటల్కి అయితే వచ్చేసినాం ఛాయ్ తాగడానికి. నా పక్కన ఒక తమ్ముడు ఉన్నాడు, హాయ్ చెప్తుండు. ఆయన పెద్ద కిలాడి అంట. కిలాడి అంటే ఆటగాడు, ఆటగాడు అంటే అదే. మినీ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.